మనతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొచ్చు పటేల్ ఉన్నారు. సో మాట్లాడదాం. చెప్పండి, బీసీలకు సంబంధించి ప్రధానంగా కవిత గారు మాట్లాడుతూ బీసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతుంది. సో ఏమైంది, రిజర్వేషన్స్ ఏమైంది, రిజర్వేషన్స్ వచ్చేదాకా మేము యుద్ధం చేస్తామని తను ప్రకటించడం ఏం మాట్లాడు? కవిత యుద్ధం చేసేది ఏముంది, ఆమె యొక్క కంట్రిబ్యూషన్ ఏముంది, బీసీల విషయంలో వాళ్ళు చేసిన మంచి ఏముంది చెప్పండి. వాళ్ళ అయ్య కొడుకులు కూడా వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యి మరి ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా సపోర్ట్ చేయని పరిస్థితి. మేము ఢిల్లీ కేంద్రంలో వెళ్ళి మరి బీజేపీని తలలు వంచుదాం, మరి తప్పకుండా వాళ్ళని అడుగుదామంటే ఎవరు కూడా వాళ్ళ అయ్య రాలే, వాళ్ళ అన్న రాలే, ఎవరు కూడా రాలే. మేము ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మేము పిలవడం అనేది జరిగింది. మరి వారు బీసీ రిజర్వ్ వాళ్ళ జెండెత్తడం ఏంటిది? ఈరోజు ఇది రాహుల్ గాంధీ యొక్క నినాదం. రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయం, రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చూసి మా క్యాబినెట్తో కూడా నిర్ణయం తీసుకొని మరి చట్టసభలో పెట్టేసి మేము అక్కడ ఆమోదం తెలిపి ప్రత్యేకించి ఆర్డినెన్స్ రూపంలో కావచ్చు, దాంతో బిల్లు రూపంలో కావచ్చు మేము ప్రవేశపెడితే దాన్ని కూడా అడ్డుపుల్లలు వేసుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేమంతా కూడా ఆ రోజులో మేము చెప్పడం జరిగింది, కామారెడ్డి ద్వారా బీసీ డిక్లరేషన్ చేశాం. అదే రోజు తప్పకుండా ఇచ్చిన మాట కట్టుబడి కంపల్సరీ కులగణన జరగాలి అనే కాన్సెప్ట్ తోటి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా మేము చట్టసభల ద్వారా న్యాయబద్ధంగా ఇది కంపల్సరీ ఇవ్వాలని ఆలోచనతో మేము మరి పంపిస్తే ఈరోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసికట్టుగా దాని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ అంతా కసరత్ చేస్తుంది, కానీ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి 42% రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎడ్డు కూడా తెలుసు. అలాగే బీజేపీ పార్టీ కూడా సో ఆడియన్స్ కూడా పంపిన గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేస్తలేరు అని చెప్పేసి నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి మాట్లాడుతూ సో డైరెక్ట్ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు చెప్తాను. ఏమని ఎవరు బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు? జాజుల శ్రీనివాస్ గారు బీసీ సంఘ వాళ్ళు ఎవరు కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేసినా మీ యొక్క యుద్ధం బీజేపీ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించండి. ఈ రోజు మీకు అనుకూలంగా మేము తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలుగా మా మంత్రివర్గం కావచ్చు, మా ముఖ్యమంత్రి కావచ్చు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. మేము ఎక్కడ కూడా తప్పు చేస్తలేము. బీజేపీ వాళ్ళు మళ్ళీ యొక్క ముస్లింల యొక్క అంశాన్ని తెర మీద తీసుకొచ్చుకొని ముస్లింల రిజర్వేషన్ నుంచి పక్కన పెట్టాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి గతంలో కూడా ముస్లింలు రిజర్వేషన్ అదే రిజర్వేషన్ అనుభవిస్తున్నారు కదా, ఉన్నటువంటి రిజర్వేషన్ మేము కంటిన్యూ చేస్తున్నాం తప్ప ఉన్నట్టు పాపులేషన్ ప్రకారం మేము రిజర్వేషన్ 42% పెంచుతున్నాం తప్ప ఇంకా ఆ కులం నుంచి ఎవరిని తీయడం కావచ్చు లేకపోతే చేర్చడం కావచ్చు చేసే ప్రక్రియ కాదు. ఇది కేవలం జనాభా దమాస ప్రకారం ఆ రిజర్వేషన్ పెంచుతూ పోతున్నాం. ఆ దమాస ప్రకారమే మేము రిజర్వేషన్ పెంచుతాం తప్ప మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళని మైనార్టీలను పక్కకు పెట్టి చేసేస్తున్నారా? ఈరోజు బీజేపీ వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి పనికిరాని మరి మాటలు మాట్లాడుతూ ఈ రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డుపుల్లలు వేసుకుంటా మాట్లాడడం కాదు. మేము అందుకే 15వ తారీఖు నాడు కామారెడ్డిలో మీటింగ్ పెట్టాం. బీజేపీ యొక్క బండరాం అంతా కూడా బయటపెట్టడానికి కామారెడ్డి మా సభ. ఇంకా రాష్ట్రంలో రైతులందరూ అరిగోస పడుతారు, యూరియా లేదు, వాళ్ళందరూ కూడా లైన్ల చెప్పులు బస్తాలు అవన్నీ పెడుతారు. ఏంది గోస అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తాను. ఏమంటారు? ఇప్పటికంటే కేసీఆర్ఎంలో విపరీతమైన కొరత ఉంది, అది జగమెరిగిన సత్యం. ఆ రోజులు కూడా చెప్పులు 1 కిలోమీటర్ చుట్టూ చెప్పులు పెట్టుకుని వాళ్ళంతా కూడా చేశారు. మరి ఈ రోజులో వాస్తవంగా ఆ స్థాయిలో కొరత లేదు, కొరత తాత్కాలికంగా కొరత ఉంది, కానీ కృత్రిమంగా ఒక క్రియేటివిటీ చేస్తున్నారు. ఇది యూరియా కొరత ఉంది, యూరియా కొరత ఉంది. దాంతో ఏంటి జనాలందరూ కూడా పిఎస్ సెంటర్కి రావడం, రైతు ఎక్కడైతే యూరియా సెంటర్లు ఉంటే అక్కడ ముక్కుముడిగా ఒకేసారి పైకి రావడం, దాంతో అక్కడ యూరియా కొరత అన్నట్టు కనబడుతుంది తప్ప నేను చెప్తున్నా పక్కగా ఎక్కడ కూడా కొరత లేదు. కొరత ఉండడానికి కారణం ఏంటంటే ప్రధానంగా బీజేపీ పార్టీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నిన్న కాదు మొన్న 2 days బిఫోర్ కూడా రఘునందన్ రావు కూడా మాట్లాడడం జరిగింది. యూరియన్ సప్లై చేసేది మేమే, యూరియన్ ఇచ్చేది మేమే అని వాళ్ళు మాట్లాడుతున్నారు. యూరియన్ మేము అలాట్మెంట్ కోసం పెడితే కనీసం అలాట్మెంట్ కూడా స్టేట్కి రావాల్సిన వాటి కూడా రావడం లేదు. అందుకే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు ఆ విషయంలో చాలా సందర్భాల్లో పైన కూడా కేంద్ర మంత్రులు మాట్లాడడం అనేది జరిగింది. నిన్న కూడా మరి పీసీ అధ్యక్షుడు కూడా యూరియా విషయంలో కూడా మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి యూరియా కొరత అనేది కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని భద్రం చేయడానికి కుట్ర పడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మీరెవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే వాళ్ళు అలాట్మెంట్ చేసినా ఇవ్వకపోయినా వాళ్ళు మెడలు వంచైనా యూరియా తీసుకొచ్చే బాధ్యత మాది. కాబట్టి మీరు ఎవరు కూడా వాళ్ళు చెప్పుడు మాటలకి ఒకేసారి గుంపులుగా ఎక్కడైతే సెంటర్లు ఉంటాయో అక్కడ ఉరికిపోవడం, దాంతో వాంటెడ్లీ ఏదో యూరియా కొడుతున్నట్టు కొంతమంది భ్రమలో పడి కొంతమంది ఇది చేస్తున్నారు. ఇది మంచిది కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫైనల్గా చెప్పండి అన్న, ఇటు కాళేశ్వరం సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ని మీరు సిబిఐకి అప్పగించడం జరిగింది, కానీ బీజేపీ పార్టీ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం కాకనే సిబిఐకి ఇచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో డైరెక్ట్ కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చారు, హరీష్ రావు గారు చేసిన కంప్లీట్గా నాన్నకేం సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా స్టేట్మెంట్ చూసి యాక్షన్ తీసుకోబోతున్నారా? ఈరోజు ఘోష్ కమిటీ కావచ్చు, కాగ్ నివేదిక కావచ్చు, అదేవిధంగా మిగతా నీటిపారుదలకు సంబంధించిన ఎన్నైతే సంస్థలు వాటన్నిటితో కూడా పర్ఫెక్ట్గా సర్వేలు చేయించుకొని మేము ఎంక్వైరీ పెట్టి చట్టసభల ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసే విధంగా, ప్రతిపక్ష నాయకులు కూడా తెలిసే విధంగా దాని మీద చర్చ పెట్టినాం. ఆ చర్చలు కూడా ఫుల్ అయిపోయింది. ఈరోజు కాళేశ్వరం పేరు మీద కొన్ని కోడ్లు దోచుకున్నారు. దాంతోపాటు దాని యొక్క కట్టడం ఒక చోట అయితే
అదే దానికి వాస్తవంగా ప్రపోజల్స్ ఇంకో చోట. ఆ రకంగా స్థలాన్ని మార్పిడి చేసాం. కేసీఆర్ సొంత తెలివిని ఉపయోగించి ఈరోజు కాళేశ్వరం కొన్ని లక్షల కోట్లు ఈరోజు నీటి పాలు కావడం అనేది జరిగింది. అది జగమెరిగిన సత్యం. మరి అసెంబ్లీ సాక్షిగా మేము ఈ రోజు నుంచి కాదు కదా, ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి కూడా కాళేశ్వరం కేవలం వాళ్ళ కుటుంబానికి ఒక ఏడిమిలాగా మారింది. ఆ యొక్క కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు దోచుకుంటున్న విషయాన్ని మేము గతం నుంచి మాట్లాడాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత అన్ని స్థాయిలో ఎంక్వైరీ చేసుకొని మరి చట్టసభలో పెట్టి దీని ద్వారా తప్పకుండా వాళ్ళ మీద కుటుంబాన్ని మీద శిక్ష పడాలన్న తోటి ఈరోజు సిబిఐకి అప్పగించడం జరిగింది. ఈరోజు ఈ విషయంలో బీజేపీ వాళ్ళు నిరూపించుకోవాలి. మేము ఒకవేళ గతంలోనే వాళ్ళకి సిబిఐకి ఇచ్చుంటే వాళ్ళు తారుమారు చేసుకొని వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతుండే. అందుకే మేము ముందస్తుగా ఆలోచన చేసి అన్ని సంస్థల ద్వారా ఎంక్వైరీ పెట్టించి ఆ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని ఆ రిపోర్ట్తో సహా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మేము ఏ సపోర్ట్ చేయాలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ టైంలో ఎక్కడికి ఏం కావాలన్నా మా అధికార యంత్రం కావచ్చు, మా మంత్రివర్గం కావచ్చు, అందరూ కూడా 100% దానికి మరి సిబిఐకి సపోర్ట్ చేయడానికి ఉన్నారు. ఈరోజు యొక్క నిరూపణ ఈరోజు బీజేపీ లీడర్లు కేసీఆర్ని జైలుకి పంపుతారా లేకపోతే వాళ్ళని విలీనం చేస్తారా అది వాళ్ళు ఆలోచన చేయాలి. అదేవిధంగా కవిత ఆడేది ఒక పెద్ద డ్రామా. ఈరోజు మా బావగారు తప్పు చేశారు, సంతోష్రావు తప్పు చేశారు. నీ బావగారు తప్పు చేసినప్పుడు మీ అయ్య తప్పు చేయలేదా? స్వయంగా ఫస్ట్సారి మంత్రివర్గంలో ఇచ్చినప్పుడు సెకండ్ సారి మంత్రివర్గం కూడా తీయడానికి కారణం ఆ రోజులో అతను చేసిన అవినీతి కాబట్టి చాలా స్పష్టంగా బయట చెప్పడం అనేది జరిగింది. మరి సంతోష్రావు అనే వ్యక్తి 24 గంటలు కేసీఆర్కి చేదోడువాదులుగా ఒక షాడో డాక్టర్ లాగా మరి కేసీఆర్ తోటి ఉంటారు. తనను కూడా మరి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అతను కూడా పెద్ద అనకుండా పెద్ద అవినీతి పరుడు అనేది చాలా స్పష్టంగా చెప్పింది. మరి వాళ్ళిద్దరు అవినీతి పరులు అయినప్పుడు మరి మీ అయ్య అవినీతి పరుడు కాడా? మరి అన్న కేటీఆర్ అవినీతి పరుడు కాదా? నువ్వు కాదా? తోడు పుట్టిన చెల్లెనే ఈరోజు ఆ రకంగా మాట్లాడినంటే వారి కుటుంబం ఎంత పెద్ద ఎత్తున అవినీతి చేసేందుకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది కేవలం కేసీఆర్ అండ్ కేటీఆర్ కవిత ద్వారా ఒక డ్రామాడి హరీష్ రావుని బయటికి పంపించే కుట్ర కావచ్చు, లేకపోతే సంతోష్ రావుని బయటికి పంపించే కుట్ర కావచ్చు. వాళ్ళ తండ్రిదండ్రుల్ని సేవ్ చేసుకుని వీళ్ళే అవినీతి చేస్తారు. ఈ కాళేశ్వరానికి వీళ్ళే సంబంధం, మా అయ్య కాడు మా అన్న కాడు అని వాళ్ళు మాట్లాడుతారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీ బావ తప్పు చేసినప్పుడు, మీ ఇంకో బావ మీ సంతోష్ రావు తప్పు చేసినప్పుడు మరి ముఖ్యమంత్రికి తెలియకుండా చేస్తుందా? ఇది వాటల పెంపకంలో తేడా. ఈరోజు డబ్బులు ఈమెకు తక్కువ ఇవ్వడంతో ఈమె బయటకు వచ్చి కొట్లాడుతుంది. దాంట్లో మేము అసెంబ్లీలో కూడా అదే చెప్పినాం, అవినీతి జరిగింది. ఈరోజు తోడుపుట్టిన చెల్లెనే ఇది అవినీతి జరిగి బహిర్గతం చేసింది. థ్యాంక్ యూ. సో విన్నర్గా అయితే బయట మా బొజ్జు పటేల్ చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా వాళ్ళ ఆటల పంపకంలో ఇబ్బందులు అయినాయి కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి. సో తక్షణం ఎలాగైనా సరే ఇప్పుడు చూద్దాం, ఇదంతా కేసు అనేది కంప్లీట్గా సిబిఐకి పగిస్తాం. సో బీజేపీ తన చిత్తశుద్ధి నిరూపించుకొని వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటో చూడాలి అని చెప్పేసి బయట మా బొజ్జు పటేల్ చెప్తాను. పర్సన్ సాయితో రానా ప్రతాప్ కామారెడ్డిలో మీటింగ్ పెట్టాం. బీజేపీ యొక్క బండరాం అంతా కూడా బయటపెట్టడానికి కామారెడ్డి మా సభ. ఇంకోటి రాష్ట్రంలో రైతులంతా అరిగోస పడుతారు, యూరియా లేదు, వాళ్ళందరూ కూడా లైన్లో చెప్పులు బస్తాలు అవన్నీ పెడుతున్నారు. ఏంది గోసా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తాను. ఏమంటారు? ఇప్పటికంటే కేసీఆర్ఎంలో విపరీతమైన కొరత ఉంది, అది జగమెరిగిన సత్యం. ఆ రోజులు కూడా చెప్పులు 1 కిలోమీటర్ చుట్టూ చెప్పులు పెట్టుకుని వాళ్ళంతా కూడా చేశారు. మరి ఈ రోజులో వాస్తవంగా ఆ స్థాయిలో కొరత లేదు. కొరత తాత్కాలికంగా కొరత ఉంది, కానీ కృత్రిమంగా ఒక క్రియేటివిటీ చేస్తున్నారు. ఇది యూరియా కొరత ఉంది. దాంతో ఏంటి జనాలందరూ కూడా పిఎస్ సెంటర్కి రావడం, రైతు ఎక్కడైతే యూరియా సెంటర్లు ఉంటే అక్కడ ముక్కుముడిగా ఒకేసారి పైకి రావడం, దాంతో అక్కడ యూరియా కొరత అన్నట్టు కనబడుతుంది తప్ప నేను చెప్తున్నా పక్కగా ఎక్కడ కూడా కొరత లేదు. కొరత ఉండడానికి కారణం ఏంటంటే ప్రధానంగా బీజేపీ పార్టీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నిన్న కాదు మొన్న 2 days బిఫోర్ కూడా రఘునందన్ రావు కూడా మాట్లాడడం జరిగింది. యూరియన్ సప్లై చేసేది మేమే, యూరియన్ ఇచ్చేది మేమే అని వాళ్ళు మాట్లాడుతున్నారు. యూరియన్ మేము అలాట్మెంట్ కోసం పెడితే కనీసం అలాట్మెంట్ కూడా స్టేట్కి రావాల్సిన వాటి కూడా